బైబిల్ నుండి చిన్నపిల్లలకు అద్భుత కథలు. 16వ కథ యోసేపు మరియు ఐగుప్తు పరిపాలకుడు. ఆదికాండము 41వ అధ్యాయము 1వ వచనము నుండి 40వ వచనము వరకు. యోసేపు చెరసాలనందు మరి 2 సంవత్సరములు ఉండెను. ఒకరోజు ఫరో ఒక వింత అయిన కలను కనెను. అతను కనిన కల ఏమనగా, 7 బలిసిన ఆవులు నదిలో నుండి వచ్చి మైదానములోని గడ్డి అంతటిని మేసెను. తరువాత 7 చిక్కిన ఆవులు నది నుండి వచ్చి 7 బలిసిన ఆవులను తిని మునుపటి వలెనే చిక్కి ఉండెను. ఫరో కలవరపడి జ్ఞానవంతులైన మంత్రులను, సలహాదారులను పిలిచెను. వారిలో ఎవరును ఫరో యొక్క కలభావమును వివరించలేకపోయిరి. ఒకరోజు ఫరో తన కలను వేరొక సలహాదారునకు చెప్పుచుండగా, పానదాయకుడు యోసేపును జ్ఞప్తికి తెచ్చుకొనెను. ఘనమైన అయ్యా, నేను చెరసాలనందున్నప్పుడు ఒక మనుష్యుడు నా కలను వివరించెను. సమస్తమును ఆయన చెప్పిన విధముగా నా పట్ల నెరవేరెను. అతడు చాలా తెలివైనవాడు. అతని పిలువనంపు అని పానదాయకుడు సలహానిచ్చెను. కాబట్టి యోసేపు చెరసాల నుండి పిలువబడెను. ఫరో తన కలను చెప్పినప్పుడు యోసేపు ఇట్లనెను: మీ కల భవిష్యత్తును గూర్చినది. మీరు చూచిన 7 బలిసిన ఆవులు రానయ్యున్న 7 సంవత్సరములుగా నున్నవి. ఆ సంవత్సరములలో సమృద్ధిగా పంట పండును. తరువాత 7 సంవత్సరములు కరువు సంవత్సరములై ఉన్నవి. కాబట్టి రానయ్యున్న 7 కరువు సంవత్సరములకు అధిక పంటను నిలువ చేయుము అని సలహా ఇచ్చెను. ఫరో ఎంతో సంతోషపడి, నేను వినిన దానికంటే నీవు నిజముగా చాలా తెలివిగలవాడవు అని మెచ్చుకొనెను. నా దేవుడు నా ద్వారా మాట్లాడును. ఆయన చెప్పమన్నదే నేను చెప్పుదును అని యోసేపు జవాబునిచ్చెను. ఫరో బహుగా సంతోషపడి ఫరో తరువాత 2వ అధికారిగా యోసేపును నియమించెను. యోసేపు త్వరలోనే గొప్ప ధనవంతుడాయెను. అతడు విలువైన వస్త్రములు ధరించి రథముపై తిరుగుచు ఎక్కడికి వెళ్ళినను ప్రజలు గౌరవముతో నమస్కరించుచుండెను. ఫరో కథలోని మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను, ఆయన కట్టడలను అనుసరించే బిడ్డలను తన తగిన సమయం వచ్చిన సమయంలో దేవుడు వారిని తప్పక హెచ్చిస్తాడు. ఆమేన్.